ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. అంతకుముందున్న పరిపాలన బాగుందా? ఇప్పుడున్న పరిపాలన బాగుందా? మాకు జగన్ గారి పాలన బాగుంది. ఎందుకని? ఎందుకంటే బాగా అంతవరకు కూర్చోవచ్చు, తినొచ్చు, కావాల్సిన డబ్బులు ఇస్తాడు, అమ్మఒడి ఇస్తాడు, మరి డబ్బులు పడేస్తాడు, అకౌంట్లోకి వేస్తాడు. రాష్ట్రం అవసరమైతే గజాల లెక్కన అమ్ముకోవచ్చు, శుభ్రంగా తినొచ్చు. అయిపోయిన తర్వాత ఏం జోలు తగిలించుకోవచ్చు, బజార్లో కూడా పడవచ్చు. ఎవడో ఒకటి పెడతారుగా సంపాదించినాడు. అన్నయ్య ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ ఇంకోసారి. ఎవడైనా రోడ్డు ఎక్కి మాట్లాడు, అవసరమైతే ఇడుస్తుడు 4. అది ఊరు పెట్టు. ఏం లేదులే మేడం, ఎందుకు మేడం? కేఏ పాలైనా అంతనే ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, మన జగన్ అయినా ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, ఇబ్బంది. ఎవరు వచ్చినా ఏంటి అంటే మేలు చేస్తే వాళ్ళు మేలు చేస్తే కావాలి, రైతుకు మేలు కావాలి. ఏమైనా చేస్తాడా? రైతుకు మేలు చేస్తాడా? చేయట్లేదంటారు. ఎవరు ఏం చేశాడు? ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు, తెసపోయి సముద్రంలో పెట్టిండు రాజధాని. ఏడుందే? మన రాష్ట్రానికి 4 సెంట్రల్ పాయింట్లకు కలిపి అంతనే అమరావతి అని చెప్పని అంతనే రాజధాని ఎడబెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఇండియా టుడే వాళ్ళు ఆయన ప్రత్యేకంగా పిలిచి సర్వే పెట్టాడు, అడిగి ఇంటర్వ్యూ చేశారు. 30,000 ఎకరాలు చాలదు, ఇంకా కావాలి రాజధానికి పొలం అని చెప్పని అన్నాడు ఆ రోజు. ఏది ముఖ్యమంత్రి కాబోయిందాక. గెలిచిన తర్వాత 3 రాజధానులు, సౌత్ ఆఫ్రికాలో లేవో 3 రాజధానులు అని చెప్పాను ఆ రోజు అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చేస్తారు? ఎవరైనా 151 సీటు అపారంగా ఇచ్చారు. ఆయన దేశపై కొండ మీద కూర్చోబెట్టారు. ఆడుండి ఒక్కొక్క రాయి చేస్తాడు జనానికి. తగిలినడుగు తగులుతుంది, పోయినడుగు బాగుంది. ఒక రాజధానికి దిక్కు లేదు కానీ 3 రాజధానులు చేస్తాడు. అమ్మాయినా చేస్తాడా? ఏంది చేసేది? 10 లక్షల కోట్లు అప్పు చేసి భారం నెత్తి మీద పెట్టాడు. ఈయన నన్ను మళ్ళీ గెలిపించండి అని చెప్పి అంటున్నాడు. ఈయన ఏమని గెలిపించాలి? ఏమైనా పారిశ్రామికంగా ఏమైనా అభివృద్ధి ఉందా? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు అంతన గోదావరి పోలవరం కట్టి పోలవరం నుంచి తీసుకొచ్చి నీళ్లు పట్టిసీమ ద్వారాగా తీసుకొచ్చి మంచికల్ డ్యాంలో కలపాలని చెప్పని ఒక ప్రాజెక్టు పెట్టాడు. ఏమైనా పెట్టాడా? దీన్ని బోర్డు పెట్టాడు. అంతకంతగా చేసేది ఏముంది? ఇంకా ఎక్కువ అడిగినా కూడా మాకు ఇంకా ఏదేదో వస్తాయి నోటికి. అది మేము ఏదేదో మాట్లాడాలి. ఆయన పెద్ద ఆయన గురించి వల్గర్ భాషతో ఏం మాట్లాడకూడదు. అది మేమైతే ప్రస్తుతానికైతే మాత్రం తెలుగుదేశమే రావాలనుకుంటున్నాం. న్యాచురల్గా ఎందుకు రావాలని చెప్పానంటే పెద్ద ఆయన, అనుభవజ్ఞుడు, పారిశ్రామికంగా బాగా తెలిసినోడు. ఐటీ కంపెనీలు వస్తే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలు మన స్టేట్లో బతుకుతారు. ఎక్కడో హైదరాబాదు లేకపోతే తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు పోయి విదేశాలు పోయి బతకాల్సిన అవసరం లేదు. పట్టెడు మెతుకులు తిన్నా మన పిల్లగాడు మన కళ్ళ ముందు ఉంటే మనకెంతో ఆనందంగా ఉంటుంది. రోజు చూసుకుంటాం. అమెరికాలో ఉండి ఏదైనా కావాలనుకో అమెరికా నుండి ఫోన్ చేస్తాడు. ఫోన్లో మాట్లాడుకోవటమే, దగ్గరుండి మాట్లాడుకోలేం కదా. అది మేమైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఓకే అనుకుంటున్నాం.